ఒకవేళ దేవుడు ఏలియా గారిని మోషే గారిని పంపిస్తే మరలా క్రొత్త దేహాలలోనికి బాప్తిసమిచ్చు యోహాను గారిలోనికి ఏ రీతిగా ఆత్మ రావాల్సిందే తప్ప మోషే గారు ఏలియా గారు భూమి మీదకి రావడానికి అవకాశం. ఒకవేళ ఆ రీతిగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే యేసుక్రీస్తు కన్యక గర్భమున పుట్టి ప్రతి పనికి మాలిన వాడి ద్వారా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన పరలోకము నుంచి భూమి మీదకి శరీరమును ధరించుకొని వచ్చే ఏర్పాటు చేసేవాడే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. గత కాలములో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. అనేక దినాల నుంచి ప్రకటన గ్రంథ వర్తమానాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేశాం. ఈ దినాన 3, 4 వచనాలను వీలైనంత వరకు 4వ వచనంను కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది, చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచూ ఉన్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములు నై ఉన్నారు. ప్రార్థన చేస్తారు. ప్రేమ స్వరూపి మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మహాగణుడా, గొప్ప దేవా, ఉన్నత స్థలముల మీద సింహాసనాసీనుడా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం ప్రభువా. నీ మహాకృప చేత అయా ఇదిగో ప్రభా మీ సర్వసత్యమును మాకు తెలియజేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. అయా ఇదిగో ప్రభా, ఎక్కడో పాపములో అంధకారములో ఉండవలసినటువంటి మమ్ములను నీ మహాకృపలో తండ్రి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడం మాత్రమే కాకుండా మీ గురించి ప్రకటించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అక్రమంలో ప్రభా ఈ రాకడ వర్తమానాలను, ప్రకటన గ్రంథ వర్తమానాలను ధ్యానించడానికి మీరు కృపనిచ్చారు. మీరే మాతో మాట్లాడండి నాయనా. మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు సైతం కూడా తిరిగి జీవమును పొందుకోగలవు. నరుని ఆలోచన కాదు ప్రభా, నరుని యొక్క మాటలు కాదు, కానీ మీ మాటలే మేము శిరస్సు వంచి అయా సంతోషముతో ఆనందముతో పరిశుద్ధాత్మ నడిపింపులో సర్వసత్యమును గ్రహించే కృపను దయచి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన రక్షణ మారు మనసును దయచి ఆస్తి ఐశ్వర్యమునైనా వీటన్నిటికంటే ముందుగా రక్షణను దయచేయండి, మారు మనసును దయచేయండి. కుటుంబం అంతయు కలిసి నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తే అయా ఇదిగో ప్రభా, అదే కదా మీరు కోరుకున్నది. వారి మధ్య నేను ఉంటానని మీరు సెలవిచ్చారు. మీ కార్యమును జరిగింది అయా తండ్రి. ఇదిగో ప్రభా, నీ వాక్యమును ధ్యానించుకొనబోతూ ఉండగా సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఆటంకము కలిగిస్తున్న ప్రతి అంధకార చీకటి శిబిరాన్ని సమూల నాశనము చేయండి. ఎక్కడా కూడా ప్రభా ఏ ఆటంకము లేకుండా మీ మాటలను ఆయన సమృద్ధిగా మేము విని సంతోషపడడానికి సహాయాన్ని దయచేయండి. యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం వరకు మనం ధ్యానం చేశాం. ఈ 11వ అధ్యాయంలో 2 సాక్షుల గురించి మనం ధ్యానం చేస్తాం. ఇప్పటి వరకు కూడా ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయం వరకు కూడా యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తర్వాత 7వ ముద్రలో 7 దూతలు 7 బూరలు పట్టుకొని వచ్చారు. ఈ 7 బూరలలో 6 దూతల బూరల కాలం అయిపోయేటంత వరకు కూడా మనం ధ్యానం చేశాం. మరలా ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినటువంటి కాలానికి, అనగా మొదటి దూత బోర ఊదే కాలానికి మరలా మనం వెనక్కు వెళుతూ ఉన్నాం. ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించాలి. 7వ దూత బోర ఊదడానికి ఆ బోర యొక్క ప్రభావము ఎవరెవరి మీద ఉంటది అనేటువంటిది వివరంగా మరలా 11, 12, 13, 14 అధ్యాయాల్లో రాసుకుంటా వచ్చారు. అంటే 2వ 3.5 సంవత్సరంలో మొదటి నెల నుంచి 30వ నెల వరకు మనం ధ్యానం చేశాం. మరలా 11వ వచనంలో అదే 2వ 3.5 సంవత్సరంలో మొదటి నెల నుంచి మరలా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ముద్రలను విప్పదీసినప్పుడు పరలోకము నుండి ఏమి జరుగుతుంది అనేటువంటిది ముందు రాసుకుంటూ వచ్చారు. తర్వాత భూమి మీద ఏమి జరుగుతుంది అనేటువంటిది రాసుకుంటూ వచ్చారు. మొదటిగా యెరూషలేములో, ఇశ్రాయేలీయుల దేశములోను యావత్తు ప్రపంచమంతటా కూడా దేవుని పక్షమున ఉన్నటువంటి, దేవుని కోసం దేవుని యొక్క అధికారము పొందుకున్నటువంటి 2 సాక్షుల గురించి వ్రాశారు. వీరు ఏ కాలం అని చెప్పుకుంటూ ఉన్నాం? జాగ్రత్తగా ఆలకించండి. 2వ 3.5 సంవత్సరం ఆరంభము నుంచి 2వ 3.5 సంవత్సరం చివరి వరకు, అనగా 42 నెలల పాటు వీరు భూమి మీద ఉన్నారు.
రెండవ 3.5 సంవత్సరంలో. మొదటి 3.5 సంవత్సరంలోనేమో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆయన 6వ ముద్ర విప్పదీసిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు హతసాక్షుల ఆత్మలను తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద హతసాక్షులుగా మారకుండా ఉన్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా హతసాక్షులుగా మార్చబడకుండా శరీరములో ఉండి పరిశుద్ధమైన జీవితము కలిగి మారు మనసు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే అనేక మంది అనుకుంటూ ఉన్నట్లుగా రాకడ లేదా పునరుద్ధానము జరగలేదు. రెండవ 3.5 సంవత్సరం ఆరంభములో కూడా పునరుద్ధానము జరగలేదు. కేవలం హతసాక్షుల ఆత్మలను మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు తీసుకొని వెళ్ళిపోయాడు. దాని గురించి 12వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా వ్రాయబడి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం వెళ్ళిపోయిన తరువాత భూమి మీద పరిశుద్ధులైనటువంటి వారికి దిక్సూచిగాను, మార్గము చూపించేటువంటి వారిగాను, దేవుని వాక్యమును బోధించేటువంటి వారిగాను, ఆ సమయానికి కావలసిన దేవుని యొక్క వాక్యమును ప్రజలకు తెలియజేసేటువంటి వారిగాను ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు. వీరు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ప్రభావమును భూమి మీద కనపరిచే వారు. ఈ ఇద్దరి సాక్షులకు యావత్తు ప్రపంచమంతటా కూడా దేవుడు అధికారాన్ని ఇచ్చారు. ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడండి. మరలా చెప్తున్నాను. రెండవ 3.5 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద లేడు. కాబట్టే ఈ ఇద్దరు సాక్షులకు దేవుడు అధికారమును ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచానికి కావలసినటువంటి వర్తమానం ఏమిటయ్యానంటే ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనేటువంటిది ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో పేర్లు మాత్రం వ్రాయలేదు. ఇద్దరు సాక్షులను దేవుడు పరలోకము నుంచి పంపిస్తున్నాను అని కూడా వ్రాయలేదు. ఇక్కడ వ్రాయబడిన మాట స్పష్టంగా మనం చదివినప్పుడు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను అని చెప్పారు. నా ఇద్దరు సాక్షులను పంపిస్తాను అని అనడం లేదు. ఇద్దరు సాక్షులను పంపిస్తున్నాను అనంటే పరలోకం నుంచి ఒకవేళ ఏమైనా పంపిస్తారా, పరదేశులో నుంచి ఒకవేళ ఏమైనా పంపిస్తారా అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనంటే నా ఇద్దరి సాక్షులకు అధికారమును ఇస్తాను అంటూ ఉన్నారు. ఇక్కడ చాలా మందికి ఈ ఇద్దరు సాక్షులు ఏలియా, మోషే, హానోకు, బాప్తిస్మయిచ్చు యోహాను, ఈ నలుగురులో ఎవరో ఇద్దరై ఉంటారు అనేటువంటి ఆలోచన వస్తూ ఉన్నది. ఈ నలుగురు భూమి మీద లేరు. ఇద్దరేమో చనిపోకుండా ఆరోహణమైపోయారు. ఇద్దరేమో చనిపోయి వారి దేహాలు భూమి మీదనే ఉన్నట్లుగా బైబిల్ సాక్ష్యాలు ఉన్నాయి. మరలా చెప్తున్నాను, ఏలియా గారు, హానోకు గారు ఇద్దరూ కూడా భూమి మీద వారి శరీరాలను విడిచి సాధారణమైనటువంటి మరణమును పొంది పరలోకమునకు వెళ్ళినటువంటి వారు కాదు. వారి యొక్క దేహములు మనుషులు చూస్తూ ఉండగానే వారి దేహములు, ఏలియా అయితే ఆయనను చూస్తూ ఉండగానే ఆయన దేహమును ఏలియాను అగ్నిరథాలు తీసుకొని వెళ్ళినట్లుగా ఆయన శిష్యులు చూశారు. హానోకు గురించి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడిన మాట ఏమిటయ్యా అంటే ఆయన మరణమును చూడకుండా వెళ్ళెను, దేవునితో నడిచి వెళ్ళెను అనేటువంటి మాటను మనం చదువుకుంటూ ఉంటాం. ఈ ఇద్దరు శరీరమును భూమి మీద విడిచిపెట్టలేదు అనే ఒక ఆలోచన మనందరికీ వస్తూ ఉన్నది. సహోదరులారా, ఇప్పుడు వీరిద్దరూ ఏలియా గారు, హానోకు గారు దేహాలు భూమి మీద లేవు కాబట్టి వారే మరలా వారి దేహాలతో భూమి మీదకి వస్తారు. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి వాడు భూమి మీద చనిపోవాలి అనేటువంటి ఆలోచన బైబిల్ చెప్తూ ఉన్నది. ఇప్పుడు వీరిరువురు మరలా తిరిగి వచ్చి భూమి మీద చనిపోవలసిందే అనేటువంటి ఒక ఆలోచన ప్రతి విశ్వాసిలో కూడా కలుగుతూ ఉన్నటువంటిదే. రైట్, మంచి. రెండవ ఇద్దరు ఎవరయ్యా అనంటే యోహాను గారు, బాప్తిస్మయిచ్చు యోహాను గారు, మోషే గారు. మోషే గారు 120 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు. 120 సంవత్సరాల తర్వాత కానాను దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు గనుక అతను మార్గమధ్యములోనే, కానాను కనబడుతూ ఉన్నటువంటి దగ్గరలోనే ఆయన చనిపోయాడు. ఆయన సమాధి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నది అనేటువంటిది కూడా ఎవరు కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా దేవుడు ఆ సమాధిని ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము భద్రపరిచి ఉంచారు. ఇప్పుడు మోషే గారు చనిపోయినటువంటి ఆ యొక్క దేహము ఎక్కడ ఉన్నది అనేటువంటిది బైబిల్లో సూచాయిగా వ్రాయబడి ఉన్నది, కానీ ఏ ప్రాంతములో ఉన్నది అనేటువంటిది చెప్పబడింది. కానీ ఇదే మోషే సమాధి అనేటువంటిది మాత్రము
చెప్పడానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. 34వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 6వ వచనము. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికీ తెలీదు. మోషే గారి గురించి వ్రాయబడినటువంటి మాట. ఆ తర్వాత బాప్తిసమిచ్చు యోహాను గారు కూడా ఈ ఇద్దరి సాక్షులలో ఒకరై ఉండవచ్చు అని కొంతమంది సేవకులు చెప్పినట్లుగా నేను విన్నాను. అయితే బాప్తిసమిచ్చు యోహాను ఎందుకు ఆ ఇద్దరి సాక్షులలో ఒకడై ఉంటారు అనేటువంటి ఆలోచనకు ఈ దైవ సేవకులు వచ్చారయ్యా అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి వ్రాసినటువంటి స్వార్తలో ఆయన యోహాను గారి గురించి చెప్తూ ఒక మాట వ్రాశారు. చదువుతూ ఉన్నాను. 11వ అధ్యాయము మత్తయి వ్రాసిన స్వార్త 14వ వచనం. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబో ఏలియా ఇతడే అని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పారు. ఇక్కడ ఈ నలుగురిలో ఇద్దరేమో శరీరముతో భూమి మీద చనిపోయారు. వారి యొక్క దేహాలు భూమి మీద చనిపోయినటువంటి దాఖలాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏలియా గారు హానోకు గారేమో అగ్ని రథాలతోటి, ఏలియా గారు దేవుడు వచ్చి దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు గనక మరణము చూడక ఆయన దేవునితో వెడలిపోయెను అనేటువంటి మాటను బట్టి ఆయన దేవునితో వెళ్ళిపోయాడు కనుక ఇక ఆయన శరీర సంబంధమైన మరణము పొందలేదు అనేటువంటి మాట వాడుకగా వస్తూ ఉన్నది. కొంచెం క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలకించండి. మోషే గారి గురించి, బాప్తిసమిచ్చు యోహాను గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏలియా గారి గురించి, హానోకు గారి గురించి మొదట మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఏలియా గారి యొక్క జీవితము బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈయన క్రీస్తు పూర్వము 875వ సంవత్సరంలో పరిచర్యను ప్రారంభించి 848వ సంవత్సరంలో ఎలీషా గారికి తన పరిచర్యను అప్పగించారు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. 875వ సంవత్సరంలో ప్రారంభించి 848వ సంవత్సరంలో, ఇది రివర్స్ ఉంటది, కాలము క్రీస్తు పూర్వం రివర్స్ ఉంటది కనుక ఆ లెక్క మనం ఖచ్చితంగా చూసినట్లయితే 25 సంవత్సరాలు లేదా 26 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిచర్య చేశారు. ఏలియా గారు చేసినటువంటి పరిచర్య ఫలితాలు ఘన గంభీరముగా ఉండేటువంటి, ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతములో కూడా ఆషామాషాగా ఏదో వెళ్ళి వాక్యం చెప్పేసి వాళ్ళు వింటే విన్నారు లేకపోతే లేదులే అని తిరిగి వచ్చేటువంటి విధంలో ఏలియా గారి పరిచర్య లేదు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతములో, ఆ గ్రామములో, ఆ పట్టణములో తప్పనిసరిగా దేవుని కోసం కొంతమంది యవనస్తులను, శిష్యులను పోగు చేసి వారిని ఒక సమూహముగా ఒక ప్రాంతంలో నిలవబెట్టి వారిని ఆత్మీయ జీవితంలో శిఖరాలు దాటిపోయేటువంటి విధముగా తీర్చిదిద్దిన ప్రవక్త ఏలియా గారు. దీని గురించి మనం బైబిల్లో స్పష్టంగా ధ్యానం చేసినట్లయితే ఏలియా గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా శిష్యులు ఏర్పాటు చేయబడ్డారు. ఆ శిష్యులు కూడా ఎటువంటి వారయ్యా అంటే, భవిష్యత్తును తెలుసుకోగలిగినటువంటి వారు, జరగబోయే సంగతులను తెలుసుకొని చెప్పగలిగేటువంటి ధైర్యము, ఆత్మీయత కలిగినటువంటి శిష్యులను ఈ యొక్క ఏలియా గారు ప్రతి ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాలలో ఈ యొక్క పరిచర్యను ఆయన చేసుకుంటూ వచ్చారు. రైట్. వీరిలో ఎలీషా అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నారు. ఆ ఎలీషా అనేటువంటి శిష్యుడు ఏలియా గారికి బహు సమీపముగా ఉండేటువంటి వాడు. ఎంత సమీపముగా ఉండేటువంటి వాడయ్యానంటే, ప్రతి సమయంలో కూడా ఆయనను బహుగా ప్రేమించి ఆయన కార్యాలను ఇష్టపడి చాలా సమీపముగా, ఆత్మీయముగా, అతి ప్రేమ కలిగినటువంటి వాడిగా ఎలీషా గారు ఏలియాతో పాటు ఉండేటువంటి వారు. అయితే ఈ ఏలియా గారి గురించి శిష్యులందరికీ, ఎలీషా గారికి దేవుడు దర్శించి చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఎలీషా గారికి శిష్యులందరికీ కూడా కలిగినటువంటి ఆ దైవోక్తి ఏమిటయ్యా అంటే, ఏలియా గారిని దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు, ఇక ఆయన భూమి మీద ఉండడు అనేటువంటి మాట వారందరికీ కూడా దేవుని ఆత్మ నడిపింపులో తెలియజేయబడింది. ఆ తెలియజేయబడినటువంటి వారందరూ కూడా ఏలియా గారు ఇక ఉండరు భూమి మీద, ఆయన వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైనది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఏలియా గారు కూడా ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారై, ఇక దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోబోయేటువంటి సమయం ఆసన్నమైనది అని చెప్పేసి తెలుసుకొని ఆయన
వెళుతూ ఉండగా ఎలీషా గారు ఏలియా దగ్గరకు వస్తారు. వచ్చి, అయ్యా, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, బేతేలుకు నన్ను పొమ్మని ఆయన సెలవిస్తూ ఉన్నాడు, కాబట్టి నేను వెళుతున్నాను అన్నంటే అక్కడ ఏమని వ్రాసారో చూడండి. 2వ అధ్యాయము 2వ వచనము, రాజుల 2వ గ్రంథములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసిరి. ఇక్కడ ఏలియా గారిని ఎలీషా విడిచిపెట్టలేదు. ఏలియా గారేమో ఎలీషా గారిని నన్ను దేవుడు బేతేలుకి వెళ్ళిపోమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి చెప్పినా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనంటే విడవనని చెప్పినటువంటి ఎలీషా గారితో పాటు కష్టతరమైనటువంటి మనస్సుతోనే మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. బేతేలుకు వెళ్ళారు. బేతేలుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏమంటున్నారయ్యా అంటే, ఎలీషా గారి దగ్గరకు వచ్చి, ఏంటి ఈరోజు ఈ సమయం ఆసన్నమైనది, ఇంకొంత సమయానికి మీ గురువు గారిని దేవుడు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోబోతూ ఉన్నాడు కదా, ఇది నీకు తెలుసా అని అంటే, ఇదంతా నాకు తెలుసు, మీరు మౌనముగా ఉండండి, ఊరకుండండి అని చెప్పేసి ఎలీషా గారు ఆ బేతేలులో ఉన్నటువంటి దేవుని శిష్య బృందానికి చెప్పాడు. మరలా ఏమంటున్నారయ్యా అంటే, అయ్యా, దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు అని చెప్పాడు. ఎరుకోకు వెళ్ళమంటున్నాడు అని చెప్పినప్పుడు ఎలీషా గారు మరలా అదే మాట అంటూ ఉన్నాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవను అని చెప్పి ఎలీషా గారు ఏలియాతో పాటు మరలా ప్రయాణాన్ని కొనసాగించారు. ఏలియా గారు ఆ ఎలీషా అయినటువంటి శిష్యునితో పాటు మరలా తిరిగి ఎరుకోకు వెళ్ళారు. ఎరుకోకు వెళ్ళిన తర్వాత ఎరుకోలో ఉన్నటువంటి శిష్య బృందం అంతా కూడా మరలా అదే మాట రిపీట్ చేశారు. ఏమంటున్నారు, ఇదిగో మీ గురువు గారిని, ఇక్కడ వ్రాయబడి ఉన్నది చూడండి, 5వ వచనం చదువుతున్నాను. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఎలీషా గారు చెప్తూ ఉన్నారు, నాకు తెలుసు, మీరు ఊరకుండండి, మీరు మాట్లాడవద్దు దాని గురించి అని చెప్పేసి వారిని ఊరక ఉంచారు. చూడండి, ఈ యొక్క ప్రవక్తల శిష్యులు ఎంత భవిష్యత్ జ్ఞానమును సంపాదించుకున్నారో చూడండి, జరగబోయే సంగతులు చెప్పగలుగుతున్నారో చూడండి. ఈ కాలంలో కూడా చాలా మంది దైవ సేవకులు కొందరి శిష్యులను పెంచుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. కానీ ఆ శిష్యులను ఎట్లా ఉపయోగిస్తున్నారయ్యా అనంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి ఇళ్లలో బాత్రూములు తొడవడానికి, వారి బట్టలు ఉతకడానికి, వారి కాళ్ళు వత్తడానికి, వారి యొక్క కుటుంబ సభ్యుల పని చేయడానికి, వారికి చెంబులు మోసుకొని వెళ్ళడానికి ఎంత బాధాకరమైన విషయమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ రీతిగా లేరు. భవిష్యత్తు చెప్పగలుగుతూ ఉన్నారు. కనీసం ప్రార్థన చేసేటువంటి అవకాశం అన్న వాళ్ళకి ఇస్తున్నారా? వారిని ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి ఏమైనా మనస్సుల్లో దైవ సేవకులైనటువంటి వారు కొంతైనా ఆశ కలిగి ఉంటూ ఉన్నారా? ఎక్కడా కనపడటం లేదు. 100కు 90% మంది వారి యొక్క అవసరతల కోసం వారి వెంట వస్తూ ఉన్నటువంటి వారిని ఉపయోగిస్తున్నారే కానీ ఏ కొంచెమైనను ఆత్మీయ భక్తిని బోధించడానికి మనస్సులు ఉండలేదండి దైవ సేవకులు. కానీ ఇక్కడ ఎలీషా గారు, ఏలియా గారు వారి శిష్య బృందానికి నేర్పించింది ఏమిటయ్యానంటే, రాబోయేటువంటి కాలములో దేవుడు ఏమి చేయబోతున్నాడో అది మన దేశానికి మనము ప్రకటించాలి. మన దేశమునకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా తెలియజేయగలిగే శక్తివంతులుగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి భూమి మీద అనే ఒక బలమైన రోషము కలిగి బ్రతికారు. కానీ ఈ కాలంలో ఉన్న వాళ్ళు అట్లా లేరే. ఏదైనా కానీ, అయ్యా ఇదిగో నువ్వు చెప్తున్నటువంటిది బైబిల్లో ఈ రీతిగా ఉన్నదంటే నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పగలిగేటువంటి దైవ సేవకులు ఈ కాలంలో కళ్ళ ముందు చాలా మందిని చూస్తూ ఉన్నా. పొరపాటుగానే చెప్పారేమో, కానీ వారు వినగలిగేటువంటి మనస్సు లేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పిందే వినాలి. ఎక్కడో విన్న వాక్యాలు తీసుకొచ్చి చెప్తా ఉంటారు మందిరాలలో. అది వాళ్ళకి అర్థం కాకపోని వాళ్ళు ఏమి వింటున్నారా, వారు ఎట్లా ఆత్మీయంగా బలపడుతున్నారా అని ఆలోచించేటువంటి దైవ సేవకులు లేరు ఈ కాలంలో. దాని గురించి మనం తర్వాత మాట్లాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఎలీషా గారిని అడుగుతున్నారు, అయ్యా ఏంటి మీ గురువు గారిని మీ దగ్గర నుంచి పరలోకమునకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు కదా అని చెప్పేసి అంటే, నాకు తెలుసు, మీరు ఊరకుండండి అని చెప్పి ఎలీషా గారు చెప్పారు. ఈ వృత్తాంతం అంతా నేను ఎందుకు చెప్తున్నానయ్యా అనంటే, ఒక ఉద్దేశము దేవుడు బైబిల్లో వ్రాయించి ఉంచారు. ఘనమైన గంభీరమైన ఒక ప్రణాళికను, ఒక థియరీని, ఒక పద్ధతిని దేవుడు బైబిల్లో వ్రాయించి ఉంచారు. ఎవరిని పడితే వాళ్ళు ఇద్దరు సాక్షులు అనడానికి లేదు ఇక్కడ.
చూడండి, ఈ ఎలీషా గారు మరలా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా దేవుడు నన్ను మరొక ప్రాంతానికి యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, నేను వెళుతున్నాను అని అంటే మరలా ఎలీషా గారు అదే మాట అంటున్నాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరూ ప్రయాణమై వెళ్ళసాగిరి. వారు వెళుతూ ఉండగా ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచూ ఉండగా వారిద్దరు యోర్దాను దగ్గర నిలిచిరి. యోర్దాను నది దగ్గరకు వచ్చి నిలిచారు. 50 మంది ప్రవక్తలు దూరం నుంచి చూస్తూ ఉన్నారు. అయిపోయింది, ఇంకా ఏలియా గారి సమయం భూమి మీద ముగించబడింది. ఆయనను భూమి మీద నుంచి తీసుకొని పరమునకు వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైనది, ఏమి జరుగుతుందో చూద్దామని చెప్పేసి 50 మంది శిష్యులు చూస్తూనే ఉన్నారు. వీరిద్దరూ ఎలీషా గారు ఏలియా గారు రాగా యోర్దాను నది దగ్గరికి ఏలియా గారు అడుగుతూ ఉన్నారు ఎలీషాను. వారు దాటిపోయి 8వ వచనం చదువుతున్నాను. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి, యోర్దాను నది దాటారు. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి ఈ మాట జాగ్రత్తగా వినండి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని నన్ను అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చునట్లు దయచేయమనెను. ఖచ్చితముగా అతని మనస్సులో, ఎలీషా గారి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని చెప్పేశాడు ఏలియా గారికి, అయ్యా నీకు ఉన్నటువంటి ఆత్మలో 2 పాళ్ళు, 2 అంతలు అంటారు మనోళ్ళు, 2 అంతలు కాదండి, 2 పాళ్ళు ఆయనకున్నటువంటి ఆత్మలో స్పష్టంగా వ్రాసారు ఇక్కడ. నీకు కలిగిన ఆత్మలో ఎంతైతే నీకు ఆత్మ ఉన్నదో అందులో 2 పాళ్ళు కనీసం సగమన్నా ఇవ్వయ్యా, నాకు 4 భాగాలు వేసుకుందాం అనుకోండి, ఆ 4 భాగాల్లో 2 భాగాలు నాకు ఇవ్వయ్యా, 2 పాళ్ళు నాకు ఇవ్వయ్యా, సగము చాలు నాయన, నీ భక్తిలో నీ శిష్యుడిగా నేను ఉంటున్నాను గనుక భక్తి సాధనలో సరి అయినటువంటి నీ శిష్యుడిగా ఉండడానికి నాకు ఆ అవకాశం ఇవ్వవా అని అడుగుతూ ఉన్నాడు. మీకు ఈ జరిగిన సంగతి అంతా కూడా మీకు తెలిసిందే. నేను నీకు మరలా కనబడితే నా ఆత్మలో 2 పాళ్ళు నువ్వు పొందుకుంటావు, కనబడకపోతే అది దేవుని చిత్తమై ఉన్నది అని మాట్లాడుతూ ఉండగా అగ్ని గుర్రములను అగ్ని రథములను వచ్చి వారిద్దరిని వేరు చేసినాయి. వేరు చేసిన తరువాత ఎలీషా గారు చూస్తూ ఉండగానే ఏలియా గారిని ఆ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఆరోహణమై తీసుకుని వెళ్ళిపోయినాయి. ఏలియా గారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఎలీషా గారు కేకలు వేస్తూ ఉన్నాడు. ఎలీషా అది చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే కదా అని కేకలు వేసెను. కేకలు వేస్తూ ఉన్నా గాని ఏలియా గారు మరలా ఎలీషా గారికి కనబడలేదు. అయితే ఆయన వస్త్రము మాత్రము, ఏలియా గారి వస్త్రము మాత్రము ఎలీషా గారికి అనుగ్రహింపబడింది. ఆయన వెళుతూ ఉండగా ఆ వస్త్రము క్రిందకు ఎలీషా గారికి ఇవ్వబడింది. ఇక్కడ క్షుణ్ణముగా కొంచెం మనము లోతుకు వెళ్ళి విచారణ చేద్దాం. ఏమిటయ్యాదన్నంటే అగ్ని రథాలు ఏలియా గారిని తీసుకుని వెళ్ళిపోయినాయి, అగ్ని రథాలు గుర్రాలు. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క ఏలియా గారు పుట్టకతో శరీరముతోనే పుట్టాడు, ఆ కాలము వరకు కూడా శరీరములోనే జీవించాడు. ఆ శరీరమును ఆ రీతిగానే అగ్ని రథాలు తీసుకొని వెళ్ళిపోయినాయి. ఓకే, రైట్. చాలా మంది అంటారు పరలోకము వెళ్ళిపోయాడు అనేటువంటి మాట బైబిల్ లెక్క ప్రకారం సంపూర్ణము కాదు. ఎందుకనయ్యానంటే ఆయన శరీరము పరలోకము కానీ పరదేశి కానీ వెళ్ళటానికి అవకాశము లేదు. ఆయన శరీరము పరలోకము వెళ్ళినది అనేటువంటి మాట కంటే కూడా ఆయన ఆత్మ పరలోకము వెళ్ళింది అనడం బైబిల్ సమర్థిస్తుంది ఉన్నది. ఎందుకంటే ఏ శరీరియు రక్త మాంసములు పరలోక రాజ్యములో ప్రవేశించవు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక. ఏ శరీరియు రక్త మాంసములు అనగా మనిషి యొక్క రక్తము కానీ శరీరము కానీ పరలోక రాజ్యం ప్రవేశించదు. అంటే ఏలియా గారిని అగ్నిరథాలు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆయన యొక్క దేహము, ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయనకున్నటువంటి ఆ దేహం అంతా కూడా ఆ అగ్నికి అక్కడే బూడిదైపోయిందో ఏమైపోయిందో తెలియదు. కానీ పరలోకం మాత్రము ఆ దేహం మాత్రం వెళ్ళలేదు. అయితే ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన పేరు హానోకు గారు దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు. దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆయనను దేవుడు ఇంకా ఏం వెళ్ళేవులే హానోకు గారు పరలోకం దాకా వచ్చారు కదా, ఇక వచ్చేయండి అని చెప్పేసి అంటే సంతోషముతో ఆనందముతో వెళ్ళిపోయాడేమో
అక్కడ ఆయన నడుచుకుంటూ దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అని వ్రాసి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాటను చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి విధంగా వ్రాయించి ఉంచారు. ఆ మాటను కూడా చదువుతున్నాను. ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. కొనిపోబడక మునుపు భూమి మీద దేవునికి ఇష్టడైనటువంటి సాక్ష్యము పొందుకున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అయితే ఈయన వెళ్ళేటప్పుడు కూడా రక్తమాంసముల పరలోక రాజ్యం వెళ్ళిని అంటారా? అలాగు గనక వెళ్ళినట్లయితే దేవుడు ఆయనను శరీరముతో కనుక పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాటే ఆయనకు వ్యతిరేకముగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. అదేమిటో చదువుతున్నాను ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను స్వతంత్రించుకొననేరదు. వీరిద్దరూ కూడా ప్రపంచమంతటిలో వీరిద్దరూ శరీరములతో భూమి మీద నుంచి ఎత్తబడి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పటికి శరీరములు లేకుండా వెళ్ళారు. అది నువ్వు చూసావా అంటే దేవుడే చెప్తా ఉన్నాడు. రక్తమాంసములు పరలోక రాజ్యంలో ప్రవేశించవు కాబట్టి వీరి దేహాలు ఏమైనాయి? శూన్యములోనే దేవుడు ఉంచాడా? లేదా ఆ అగ్నికి వాళ్ళు కాలిపోయి కోటి సూర్యుల కాంతి కంటే వెలుగు కలిగినటువంటి ఆ దేవుని యొక్క వెలుగులో హానోకు గారు ఆ దేహమంతయు కూడా కాలిపోయి మరి శూన్యంలోనే ఉంచబడిందా, భూమి మీద పడవేయబడిందా అనేటువంటిది బైబిల్లో వ్రాయబడలేదు. మనం దాని గురించి ఆలోచించినా కానీ మనకు అర్థము కానటువంటి పరిస్థితి. ఎక్కడ ఉన్నది అనేటువంటిది మాత్రం మనం చెప్పలేము. కానీ పరలోకం రక్తమాంసములు మాత్రం వెళ్ళలేదు. అంతవరకు మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అంతవరకు మనం విశ్వసించాలి. వాక్యముగా అర్థం చేసుకోవాలి. రక్తమాంసములు పరలోక రాజ్యం వెళ్ళలేదు. వారి దేహములు విడువబడి, అనగా శూన్యములో విడవబడవో దహించబడినవో అవి చెప్పజాలము కానీ దహించబడి ఉంటాయి అనేటువంటిది గట్టి నమ్మకం. వారి యొక్క మరి ఆ నమూనా, మిగిలినటువంటి ఆ శరీరము తాలూకు నమూనా ఎక్కడ ఉంచబడింది అనేటువంటిది మాత్రము ఎక్కడా కూడా మనం గ్రహించడానికి అవకాశము లేదు. రైట్. ఇప్పుడు వీరి ఇరువురు కూడా భూమి మీద నుంచి శరీరములతో ఎత్తబడి పరలోకం వెళ్ళేటప్పటికి శరీరములు లేకుండా వెళ్ళారు. అది మనకు అర్థం అవ్వాలి. ఇక ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎవరయ్యా అనంటే మోషే గారు, బాప్తిసమిచ్చు యోహాను గారు. బాప్తిసమిచ్చు యోహాను గారిని ఈ జాబితాలో ఎందుకు చేర్చారయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పారు, రాబోవు ఏలియా ఇతడే అని వ్రాయబడి ఉన్నది. మత్తయి రాసినటువంటి సువార్తలో ఆ మాట మనం చదువుకున్నాం. అయితే మోషే గారి శరీరము లోయలో సమాధి చేయబడింది. ఆ సమాధి ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఎవరికి తెలియదు, నేటి వరకు తెలియదు. అయితే ఆ శరీరమును గురించి తర్కము జరిగింది, వాదన జరిగింది. ఎవరెవరికి జరిగింది? ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలునకు, లూసిఫర్ అయినటువంటి వాడికి వాదన జరిగింది. దేనికి జరిగింది ఈ వాదన? ఈ శరీరము దేవుడికి కావాలి అని చెప్పేసి దేవుడు తీసుకొని రమ్మన్నాడు అని అక్కడ ఏమన్నా వాదన జరిగిందా? అదేమో రాయబడలేదు. లేదు, ఈ శరీరము నాకు కావాలి అని చెప్పేసి సాతానుగాడు ఏమన్నా మాట్లాడుతున్నాడా? అది కూడా అక్కడ వ్రాయబడలేదు. ఏమని వ్రాయబడి ఉన్నదో చదువుతున్నాను చూడండి. ఇక్కడ 9వ వచనము యోధా రాసినటువంటి పత్రిక. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు ఆ అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించారు. అంతవరకే. ఈ మోషే గారి శరీరాన్ని మిఖాయేలు దూత తీసుకుని వెళ్ళలేదు, లూసిఫర్ అయినటువంటి వాడు తీసుకుని వెళ్ళలేదు. ఆ శరీరమును గురించి తర్కించారు. అంతవరకే తర్కించినప్పుడు సాతానుగాడు చెప్తూ ఉన్నటువంటి మాటలకు ఇక్కడ మిఖాయేలు దూత ఏమి చేశారయ్యా అనంటే, దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని చెప్పాడు. మరి కళ్ళబొల్లి మాటలు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, డూప్లికేట్ మాటలు చెప్పేవాడు, వీడు ఏది మాట్లాడాడో మరి ఆ మాటలు దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని చేత ట్రైనింగ్ చేయబడి, దేవుడే చేసుకున్నటువంటి మిఖాయేలు దూతకు తెలియకుండా ఉంటాయా? నువ్వు చెప్పే మాటలు నాకు తెలుసులే కానీ నేను నిన్ను గద్దించును, నేను నిన్ను తీర్పు తీర్చను, కానీ దేవుడు నిన్ను చూసుకుంటాడు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ సభను ముగించి వెళ్ళిపోయారు. సహోదరులారా, మోషే గారి శరీరము
ఎక్కడ ఉందో తెలీదు. కాబట్టి ఆ మోషే గారి శరీరము కూడా ఈ ఇద్దరి సాక్షులలో ఒకనిగా మోషే గారి ఆత్మ మరలా తిరిగి వచ్చి ఆయనలో నిలబడి మరలా ఆయన భూమి మీదకు వస్తారు అనేటువంటి వాదనలోనికి మనుషులు వచ్చారు. రెండవది, బాప్తిసమిచ్చు యోహాను గారి గురించి మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తే రాబోవు ఏలియా ఇతడే అని చెప్పాడు కాబట్టి ఈయన కూడా ఇద్దరు సాక్షుల్లో ఉండవచ్చు అనేటువంటి వాదనకు వచ్చారు. నలుగురుని బైబిల్లో నుంచి ఎన్నుకున్నారు భక్తులు. ఈ నలుగురులో ఎవరు వస్తారు అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి వాక్యం ఏమీ లేదు. కానీ ఒక థియరీ ఉన్నది. ఏమిటయ్యా ఆ థియరీ అనంటే, బాప్తిసమిచ్చు యోహాను గారి గురించి, ఆయన యొక్క జననము గురించి దూత తన తండ్రి అయినటువంటి జకర్యాకు ఒక మాట చెప్పారు. ఆ మాట చదువుదామా? మనందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. అదేమిటయ్యానంటే, యాజక ధర్మము చేసేటువంటి జకర్యా అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈయన యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములో, ఆ మందిరములో యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నారు. యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నటువంటి వారిలో జకర్యా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఈయన వృద్ధాప్యము కలిగినటువంటి వాడు, చాలా వృద్ధుడు. అతని భార్య కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీనే. అయితే వీరికి సంతానము లేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉండి సంతానము లేక కొంత దిగులుతోటి ఉన్నప్పుడు ఒక దినాన ఈయన క్రమము చొప్పున యాజక ధర్మము చేయడానికి వచ్చినప్పుడు ఈయన దేవాలయములోనికి వెళతాడు. మీ అందరికీ తెలుసు, దేవాలయములో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. ప్రతి యాజకుడు ప్రతి దినము వెళ్ళేటువంటిది పరిశుద్ధ స్థలములోనికే. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటిది సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. అయితే ఈయన క్రమము ప్రకారము పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ధూపవేదిక ఉంటుంది. ఆ వేదికనకు దగ్గరగా దూత నిలబడి ఉన్నాడు. ఆ దూత ఈ జకర్యా గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈ మాట ఇంకొంచెం జాగ్రత్తగా ఆలకించండి. 17వ వచనం చదువుతూ ఉన్నాను. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టులకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందు వెళ్ళును. కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దూత చెప్పినటువంటి ఈ మాటల్లో ప్రత్యేకముగా ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఏలియా గురించి మనకందరికీ తెలిసినటువంటిది ఏమిటయ్యానంటే, ఏలియా గారు అగ్నిరథాల చేత కొనిపోబడ్డాడు అనే అంతవరకు మనం ధ్యానం చేస్తాం. కానీ ఏలియా గారు మరలా తిరిగి వస్తాడు అనేటువంటి మాట మలాకీ భక్తుడు వ్రాస్తాడు. మలాకీ గ్రంథములో చివరి అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, అది కూడా ఒక్కసారి చదువుకొని మనం ధ్యానం చేద్దాం. 5వ వచనము, 4వ అధ్యాయం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీకు పంపుదును. 6వ వచనము, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఈ మాట ఎవరు మరలా రిపీట్ చేశారు? లూకా రాసినటువంటి సువార్తలో జకర్యా, యాజకుడైనటువంటి జకర్యా గారికి దూత చెప్తూ ఉన్నాడు. ప్రవచనము ఏలియా గురించి మలాకీ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మలాకీ గ్రంథంలో వ్రాసినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు జకర్యా కాలములో, అనగా యేసుక్రీస్తు పుట్టడానికంటే ముందు బాప్తిసమిచ్చు యోహాను భూమి మీదకి రావడానికి
ఆయనే ఆ బాప్తిసమిచ్చు యోహానే ఏలియా అనేటువంటి మాట ఇక్కడ దూత చెప్తూ ఉన్నాడు తన తండ్రి అయిన జకర్యాకు. కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మరి ఏలియా గురించి ప్రవచించినటువంటి ప్రవచనము బాప్తిసమిచ్చు యోహానులో కనబడుతూ ఉన్నది. బాప్తిసమిచ్చు యోహాను ఏలియా అని చెప్పేసి యేసుక్రీస్తునే సాక్ష్యం చెప్పారు. ఈ జకర్యా గారు దానిని విని తొందరపడి నమ్మలేదు అనేటువంటి సంగతి గాబ్రియేలు దూతకు అర్థమై, గాబ్రియేలు దూత ఏమని చెప్పారయ్యా అంటే, అది నెరవేరేటంత వరకు నువ్వు మాట్లాడలేవు. నెరవేరేటంత వరకు అనగా బాప్తిసమిచ్చు యోహాను పుట్టేటంత వరకు కూడా అతని నోరు మూయబడింది. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈయన తన ఇంటికి వెళ్ళిపోయాడు, తన భార్యను కలిశాడు. బాప్తిసమిచ్చు యోహాను భూమి మీదకి వచ్చేటంత వరకు కూడా ఆయన మాట్లాడలేదు. బాప్తిసమిచ్చు యోహాను తల్లిదండ్రులు ఎవరు? ఎలిజబెత్, జకర్యాలు. ఇప్పుడు దూత ఏమని చెప్తూ ఉన్నాడు? ఈ బాప్తిసమిచ్చు యోహానులో ఉన్న ఆత్మ శక్తి ఎవరిది? ఏలియా గారిది. ఏలియా గారు భూమి మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు, నా మాట జాగ్రత్తగా ఆలకించండి, భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఉన్నటువంటి శరీరమ బాప్తిసమిచ్చు యోహానుది కాదు. బాప్తిసమిచ్చు యోహానికి శరీరము సపరేట్గా దేవుడు ఇచ్చాడు. ఎలిజబెత్, జకర్యాల వలన దేవుడు బాప్తిసమిచ్చు యోహాను గారికి ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరమునకు బాప్తిసమిచ్చు యోహాను అని పేరు పెట్టారు. కానీ ఈయనలో ఉన్నటువంటి ఆత్మ, ఈయనకున్నటువంటి బలము ఏలియా గారిది. ఏలియా గారి శరీరము కాదు, కానీ ఏలియా గారి ఆత్మ, ఏలియా గారి యొక్క బలము ఈ యొక్క బాప్తిసమిచ్చు యోహానులో ఉన్నవి అనేటువంటిది బైబిల్ చెప్తున్న సత్యం. అనగా ఒక మనిషి భూమి మీదకి రావాలి అన్నంటే పరలోకము నుంచి ఊడిపడినట్లుగా రావడానికి అవకాశము లేదు. అది ఏలియా గారైనను ప్రభు అయిన యేసుక్రీస్తు అయినను. ఒకవేళ ఆ రీతిగా వచ్చేటువంటి అవకాశము ఉన్నట్లయితే యేసుక్రీస్తు కన్యక గర్భమున పుట్టి ప్రతి పనికి మాలిన వాడి ద్వారా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన పరలోకము నుంచి భూమి మీదకి శరీరమును ధరించుకొని వచ్చే ఏర్పాటు చేసేవాడే. కానీ ఆ రీతిగా దేవుని యొక్క న్యాయములో లేదు, దేవుని యొక్క విధి విధానములో లేదు, మాయ చేసేటువంటి విధముగా లేదు, మనుషుల ఊహను బట్టి ఊహించుకునేటువంటి విధముగా లేదు. ప్రతి దానికి ఒక పద్ధతిని దేవుడు పెట్టాడు. అది దేవుడైనను సరే భూమి మీదకు రావాలి అని అంటే తప్పనిసరిగా అవలసిందే. ఇప్పుడు వినండి, బాప్తిసమిచ్చు యోహానులో ఉన్నటువంటి ఆత్మ ఏలియాదే, కానీ శరీరం ఏలియాది కాదు. బాప్తిసమిచ్చు యోహాను అనేటువంటి ఆయన తల్లిదండ్రులు ఎలిజబెత్, జకర్యా. వీరు ఆయనను కన్నారు, పెరిగాడు, అరణ్యములో కేకలు వేస్తూ ఉన్నాడు, దేవుని గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పేసి ఆయన ప్రకటించుకుంటూనే వచ్చాడు. చివరికి యేసుక్రీస్తు ఆయన దగ్గరకు బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు గురించి ఒక అద్భుతమైనటువంటి మాటలు యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో బహు అద్భుతముగా రాసుకుంటా వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనేటువంటి వివరణ మొదలుకొని భూమి మీదకు వచ్చి భూమి మీద ఆయన ఏమి చేయబోతున్నాడు అనేటువంటిది కూడా స్పష్టంగా వివరించుకుంటూ 1వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత వినినటువంటి వారు అడుగుతున్నారు, నీవెవడవి? 19వ వచనం చదువుతున్నాను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఏమని చెప్తున్నాడు? అతడు ఎరుగక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడుగగా ఆయన ఏమంటున్నాడు చూడండి, అతడు నేను కానెను. ఏంటండి ఇది? గాబ్రియేలు దూతేమో బాప్తిసమిచ్చు యోహాను తండ్రికి ఏలియా ఆత్మ అని చెప్తే ఈయనేమో కాదంటున్నాడు. ఇంకా చూడండి తర్వాత ఏమంటున్నాడో 22వ వచనము, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చెను. ఇంకొక ప్రవక్త ఎవరో ఉన్నాడు, అది యేసుక్రీస్తే. తర్వాత ఆయన పరిచర్య జీవితంలో అర్థమైంది. ఆయనను కూడా వారు అనగా అడగడానికి వచ్చినటువంటి ఆ యాజకులు, లేవీయులు కొంతమంది ఆయనను ప్రవక్త అని సంబోధించారు. అయితే ఆయన వానంటే కాదని చెప్పాను. కాబట్టి వారు, నీవెవరు? మమ్మును పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచు ఉన్నావని అతన్ని అడిగెను. అందుకు అతడు, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవను సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. క్లియర్. నేనే ఏలియాను అని అంటే గుళ్ళు కట్టేవాళ్ళు బాప్తిసం ఇచ్చి యోహాని. ప్రవచన
దర్శనం నెరవేరింది, దేవుడు మనకి గొప్ప ప్రవక్తను పంపించాడు, మరలా ఏలియా గారు వచ్చారు అని చెప్పేసి ఆయనను దేవుడిగా నిలబెట్టి ఆయనకు తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు కాదు, మా దేవుడు ఏలియానే అని ఒప్పుకునేటువంటి ప్రమాదం ఉన్నది. అంత మాత్రమే కాదు, ఏలియా చెప్పింది కూడా, బాప్తిసమిచ్చు యోహాను చెప్పింది కూడా నిజమే. ఆయన శరీరకముగా ఏలియా కాదు, శరీరకముగా బాప్తిసమిచ్చు యోహానే, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఏలియా గారిది. అందుకనే అరణ్యములో కేక వేసేటువంటి వాడను నేనే అని చెప్పలా అక్కడ. మరలా వినండి, ప్రభు త్రోవను సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము, వెలుగెత్తి చెప్పేటువంటి వాని యొక్క స్వరము. ఇది ఆల్రెడీ ఏలియా గారు అరణ్యములో ఇశ్రాయేలీలకు ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేసినటువంటి వాని ఆత్మ బాప్తిసమిచ్చు యోహానులో నిలబడింది. ఇంతకు నువ్వు చెప్పేది ఏంది అనంటే, ఇద్దరి సాక్షులలో పైనుంచి దిగి వచ్చేవారు ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు సైతమే భూమి మీద సర్వసాధారణముగా మనిషి ఏ రీతిగా పుట్టి పెరిగి పెద్దవారు అవుతారో, ఏ వ్యక్తి అయినా సరే ఆ విధముగానే భూమి మీద తల్లికి తండ్రికి పుట్టి ఆ రీతిగా ఎదగవలసిందే. యేసుక్రీస్తు జన్మ పాపము అంటకుండా ఉండడానికి ఆయన కన్యకకు జన్మించారు. అది దేవుని యొక్క కార్యము. సహోదరులారా, మనమైతే భూమి మీద తల్లి తండ్రి వలన పుట్టినటువంటి వారమే కానీ యేసుక్రీస్తు వలె కన్యకకు పుట్టిన వారము కాదు. ఈ రీతిగానే బైబిల్లో ఉన్నటువంటి ఇద్దరు సాక్షులు కూడా తల్లి తండ్రి వలన పుట్టినటువంటి వారే. వీళ్ళు పరలోకము నుంచి వచ్చినటువంటి వారు కాదు సహోదరులారా. దానికి ఖచ్చితమైనటువంటి నిరూపణ బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అది ఎక్కడ ఉన్నదో చెప్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. వారి శవములు ఆ పట్టణపు సంత వీధుల్లో పడియుండును, వారికి ఉపమాన రూపముగా సొదమ అనియు ఐగుప్తు అనియు పేరు, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారి ప్రభువు ఆల్రెడీ సిలువ వేయబడి ఉన్నాడు. ఆ మాట అర్థమవుతుందా మీకు? అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఆల్రెడీ అది జరిగిపోయింది. జరిగిపోయిన తరువాత ఆ యొక్క రాజ్యములో, ఆ ఇశ్రాయేలీయులలో పుట్టి పెరిగి దేవుని కొరకు నిలబడినటువంటి వారిలో ఈ ఇద్దరి సాక్షులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వీరు అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. వారి నోట నుంచి అగ్ని వస్తుంది ఆ అధికారము పొందుకున్న తర్వాత. కానీ అంతకుముందు వాళ్ళు సర్వసాధారణమైనటువంటి మనుషులే. వీళ్ళు పరలోకము నుంచి వచ్చినటువంటి వారు కాదు. మోషే గారు కాదు, ఏలియా గారు కాదు, బాప్తిసమిచ్చు యోహాను గారు కాదు, లేదా దేవునితో నడిచి వెళ్ళినటువంటి హానోకు గారు కూడా కాదు. వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దేహాలను మరలా తిరిగి భూమి మీద నిలపాలి అని అంటే, మరలా ఒక మనిషి పసిగుడ్డుగా ఏ రీతిగా తల్లి గర్భంలో 9 నెలలు మోయబడతాడో ఆ రీతిగా పుడితేనే భూమి మీద మరలా తిరిగి మానవ యొక్క రూపమును పొందుకోగలడు. ఏలియా గారు అగ్నిరథాలతో వెళ్ళిపోయాడు. ఆయన దేహము అగ్నిలో కాల్చివేయబడింది, దహించబడింది. హానోకు గారు దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి ఆయన దేహము కూడా ఆ రీతిగానే దహించబడింది. మోషే గారి యొక్క దేహము పోడ్చబడింది, అది పోడ్చబడి సమాధిలో ఉంచబడింది. ఇక బాప్తిసమిచ్చు యోహాను గారి గురించి అయితే మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు, అది మనందరికీ తెలుసు. తెలిసినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఆయనను శిరచ్ఛేదనము చేశారు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతోటి చెప్తూ ఉన్నాడు. ఎక్కడ చెప్తూ ఉన్నాడు? ఈయన ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిపోయిన తరువాత వారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా యేసుక్రీస్తు మరి కొంత దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయన రూపాంతరము చెందారు. రూపాంతరము చెందినటువంటి ఈ యేసుక్రీస్తు దగ్గరకు ఏలియా గారు, మోషే గారు వచ్చారు. ఏలియా గారు, మోషే గారు వచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని యోహాను గారు, పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు చూశారు. ముగ్గురు చూసి ఏమంటున్నారు? ప్రభువా, చూసి
వారు మోషే గారిని ఏలియా గారిని గుర్తుపట్టి వారు యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉండగా ఒక మేఘము వచ్చింది. ఆ మేఘము వచ్చిన తరువాత ఒక శబ్దమును కూడా వారు విన్నారు. ఈయన నా ప్రియ కుమారుడు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది చూడండి. మత్తయి రాసినటువంటి స్వార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఇంకనూ మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విన్నారు, బోర్లబడి మిక్కిలి భయపడ్డారు. భయపడినటువంటి వీరు ఆ రీతిగానే ఉండగా యేసుక్రీస్తు వచ్చి వారిని లేపి చెప్తూ ఉన్నాడు, ఈ దర్శనము మీరు నేను చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచేటంత వరకు ఎవరికీ చెప్పవద్దు అని చెప్తూ ఉండగా ఆ శిష్యులు ఏమంటున్నారో చూడండి. 10వ వచనము. అప్పుడు ఆయన శిష్యులు అలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. ఏమండి, మరి ఇప్పుడు అనుకుంటున్నటువంటి విధముగానే, బోధకులు అనుకుంటున్నటువంటి విధముగానే ఆ కాలంలో శాస్త్రులు కూడా పరిచయులు కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు కదా, ఏలియా మరలా వస్తాడు అని చెప్పేసి అన్నంటే యేసుక్రీస్తు దానికి ఖచ్చితమైనటువంటి ఆనమాలు చెప్తున్నాడు. 12వ వచనంలో 11 నుంచి చదువుతున్నాను. అందుకైన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతని ఎరుగక తనకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. యేసుక్రీస్తుకి సమస్తము తెలిసినటువంటి వాడు గనుక ఆయన ఉన్న మాటను ఉన్నట్లుగా చెప్పారు. మలాకీ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రవచనము నెరవేరినది. బాప్తిసమిచ్చు యోహానులో ఉన్నటువంటిది ఏలియా గారి ఆత్మయే. అది ప్రవచనం నెరవేరిపోయింది. ఇక ఏలియా గారు తిరిగి వస్తాడు అనేటువంటి మాట వాక్యానుసారముగా మరలా వెతకడానికి అవకాశము లేదు. ఇద్దరు సాక్షులలో ఒకడు అని చెప్పడానికి ఏ ఆధారము లేదు. మలాకీ గ్రంథంలో చెప్పబడినటువంటిది ఇక్కడ నెరవేరింది. చూడండి, మనుష్య కుమారుడు కూడా అలాగనే వాని చేత శ్రమలు పొందబోచు ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యోహానును గురించి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి. శిష్యులకు అర్థమైపోయింది, ఓహో ఏలియా గారు వచ్చారు, ఆయనే బాప్తిసమిచ్చు యోహాను గారిని చంపేసినటువంటి, శిరచ్ఛేదనం చేసినటువంటి విధానం అంతా మనందరికీ తెలుసు అని వారిలో వారు అర్థం చేసుకున్నారు. ఇది మనుషులకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్నటువంటి విశ్వాసులు కూడా దీనిని అర్థం చేసుకోవాలి. ఏలియా గారు వచ్చారు, బాప్తిసమిచ్చు యోహానులో ఉన్నటువంటి ఆత్మ ఏలియా గారే. మలాకీ గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరింది. ఇద్దరు సాక్షులకు ఏలియాకు సంబంధమే లేదు. ఇద్దరు సాక్షులకు మోషే గారికి కూడా సంబంధము లేదు. ఏమంటే నువ్వు ఆడి నుంచి వచ్చావో మాకు తెలియదు, కానీ మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఆ కార్యాలన్నీ కూడా వాళ్ళు చేసిన కార్యాలే కదా. ఏమిటి ఆ కార్యాలు? వర్షము కురవకుండా ఆపినటువంటి వారు ఎవరు? ఏలియా గారు కదా. మరి నీటిని రక్తముగా మార్చినటువంటిది ఎవరు? మోషే గారి కదా. వారికి ఇష్టము వచ్చినట్లు వర్షము కురవకుండా ఆపివేయడానికి అధికారం పొందుకున్న వాళ్ళు ఎవరు? వాళ్లే కదా. నానా విధములైన తెగుళ్ళు భూమి మీదకి తెచ్చింది ఎవరు? మోషే గారు కదా అని ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. నన్ను ఒక్క మాట మిమ్మల్ని అడగనివ్వండి, మోషే గారి ఆత్మ ఏలియా గారి ఆత్మ ఇవి చేసినయా? మోషే గారు ఏలియా గారు అవి చేశారా? మోషే గారు ఏలియా గారు దేవుని ఆత్మ నింపుదల కలిగి చేశారు. అదే ఆత్మ ఏలియా గారి ఆత్మ బాప్తిసమిచ్చు యోహానులో ఉన్నప్పుడు బాప్తిసమిచ్చు యోహాను గారు చేసినటువంటి కార్యాలు కూడా దేవుని ఆత్మ చేత నింపబడే చేసుకున్నారు. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా దేవుని ఆత్మ చేతనే నింపబడ్డారు. బాప్తిసమిచ్చు యోహాను గారు కానీ, ఏలియా గారు కానీ, మోషే గారు కానీ, ఇక హానోకు గారు కానీ, ఎవరైనను కానీ భూమి మీద నీతి క్రియలు చేశారు అని అంటే వారి స్వ ఆత్మ చేత చేసినటువంటి వారు కాదు. దేవుడు ఊదిన జీవాత్మ మాత్రమే చేసినటువంటిది కాదు. ఆ ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యానికి శిరస్సు వంచి ఆ ఆత్మ అనేటువంటి ఆ హృదయం అనే సింహాసనము మీద దేవుని ఆత్మ నివాసము చేయబడిన తరువాత వీరి కార్యాలన్నీ చేశారు. ఆ రీతిగానే ఇద్దరు సాక్షులు కూడా భూమి మీద సర్వసాధారణమైన మనుషులు పుట్టినట్లుగానే పుడతారు. వారిలో ఉన్నటువంటిది ఏలియా ఆత్మ అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, మోషే గారి ఆత్మ అని అనుకునేటువంటి వాళ్ళు అనుకోవచ్చు, హానోకు గారి ఆత్మ అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, బాప్తిసమిచ్చు యోహాను గారి ఆత్మ అని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆ కార్యములు జరిగించేటువంటిది మాత్రము దేవుని యొక్క ఆత్మయే.
దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారే. ఇది వ్యక్తిగతము, అందుకని ఇద్దరు సాక్షులు అని వ్రాయబడింది. ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను అని వ్రాయబడింది. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉంటే అందరూ కూడా ఆ కార్యములు చేసే శక్తిని పొందుకునే అవకాశం ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం వెళ్ళిపోయిన తరువాత అట్టి ఆ అధికారాన్ని పొందుకోగలిగినటువంటి వారు ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నారు. ఈ ఇద్దరు ఇశ్రాయేలీల దేశంలో ఉన్నవారే. సాక్ష్యములతో సహా ఈ బైబిల్లో స్పష్టంగా ఉన్నది. వారు ఎవరు, ఎక్కడి వారు, ఎటువంటి వారు అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. కాబట్టి బాప్తిసమిచ్చు యోహాను గారిలో ఉండి ఏ కార్యములైతే దేవుని యొక్క ఆత్మ నింపుదల చేత బాప్తిసమిచ్చు యోహాను గారు చేశారో, ఏలియా గారు చేసినటువంటి కార్యాలు ఎవరి అధికారము ఏలియా గారు చేశారో, ఎవరి అధికారము క్రింద మోషే గారు ఆ కార్యాలు చేశారో ఆ ప్రభు అయిన దేవుడే, ఆ దేవుడే ఈ ఇద్దరి సాక్షులకు అధికారముని ఇచ్చాడు. ఆ కాలంలో ఏలియా గారికి ఇచ్చినటువంటి అధికారము వంటిదే, మోషే గారి కాలంలో మోషేకి అధికారం ఇచ్చినటువంటి అధికారము వంటిదే ఈ 2వ 3.5 సంవత్సరములో ఇద్దరి వ్యక్తులకు దేవుడు అధికారాన్ని ఇస్తారు. కాబట్టి వీరు ఏలియా గారు కాదు, మోషే గారు కాదు, హానోకు గారు కాదు, బాప్తిసమిచ్చు యోహాను గారు కూడా కాదు. దీని గురించి మొదటిలో నేను మోషే గారు, ఏలియా గారు అని నేను కూడా అనుకున్నాను. తర్వాత దేవుని మహాకృపను బట్టి ఇంకా కొంత ధ్యానం చేస్తూ ఉండగా వారి వివరణ వేరుగా ఉన్నది. వారి శరీరములు మరలా తిరిగి భూమి మీదకు వచ్చి పుట్టేటువంటి అవకాశము లేదు. వారి దేహాలు వారికి మాత్రమే ఇవ్వబడ్డాయి. వారు మరలా 2వ రాకడలో వారి దేహాలను స్వతంత్రించుకుంటారే కానీ వారికి సపరేట్ దేహాన్ని భూమి మీద దేవుడు ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ఒకవేళ ఆ రీతిగా దేవుని యొక్క మోషే గారి ఆత్మయే, ఏలియా గారి ఆత్మయే భూమి మీదకి రావాలి అని ఆయన ప్రణాళికలో ఉంటే, ఒకవేళ ఈ ఇద్దరు సాక్షులు వారే గనక అయి ఉంటే, కానీ దేహాలు మాత్రం వాళ్ళిద్దరై రావు. ఏలియా గారి దేహము, మోషే గారి దేహము మరలా తిరిగి లెగవడానికి అవకాశమే లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు సైతమే భూమి మీద తల్లి గర్భములో 9 నెలలు ఉండి మరలా భూమి మీదకి వచ్చారు. ఏ మనిషి అయినను భూమి మీదకి రావాలి అనంటే మార్గము అదే. పరలోకము నుంచి ఊడిపడడం అనేటువంటిది లేదు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వ్రాసేటప్పుడు నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను అని రాశారు, కానీ నా ఇద్దరు సాక్షులు పంపిస్తాను అని వ్రాయలేదు. పంపిస్తాను అనే మాట కనుక రాసినట్లయితే ఏలియా గారు, మోషే గారిని మరలా దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ దేవుడు ఏలియా గారిని, మోషే గారిని పంపిస్తే మరలా క్రొత్త దేహాలలోనికి, బాప్తిసమిచ్చు యోహాను గారిలోనికి ఏ రీతిగా ఆత్మ వచ్చిందో ఆ రీతిగా మరలా నూతన దేహాలలోనికి వారి ఆత్మ రావాల్సిందే తప్ప మోషే గారు, ఏలియా గారు భూమి మీదకి రావడానికి అవకాశం లేదు. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమిటయ్యా అంటే, ఓకే వీళ్ళిద్దరు కాదు, మరలా భూమి మీద క్రొత్త దేహాలలోనికి ఒకవేళ వస్తే రావచ్చు, లేదా వేరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఆలోచనలోనికి మనం రావచ్చు. మరి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ మోషే, ఏలియాలు ఎవరు? వారు ఆత్మదేహాలు మాత్రమే. వారి శరీరాలతో పునరుద్ధానం ఇంకా జరగలేదు. పరలోకములో ఉన్నటువంటి ప్రతి ఆత్మ కూడా ఈ ఏలియా గారి లాగానే, మోషే గారు లాగానే ఏ రీతిగా శిష్యులైనటువంటి పేతురుకి, యాకోబు గారికి, యోహాను గారికి కనబడ్డారో ఆ రీతిగానే పరలోకములో హతసాక్షి అయి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు సర్వసాధారణమైన మరణము పొందుకొని పరదేశులో ఉండి దేవుడు నియమించినటువంటి కాలములో పరలోకమునకు వెళ్ళినటువంటి వారు కూడా ఆ రీతిగానే కనబడతారు. ఈ మాటలు బైబిల్లోనే వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యమును వాక్యముగా మనం అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ఏలియా, మోషేలు ఆత్మ రూపములుగా వచ్చారు. వారిని చూడడానికి పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఆ తర్వాత మేఘము వచ్చి వారిని కొనిపోయెను. అక్కడి నుంచి మరలా వాళ్ళు భూమి మీద కనబడలేదు. సహోదరులారా, ఈ మాటలు 1కి 2 సార్లు ఆలోచన చేయండి. ఆ దేవుడు విధించిన పద్ధతిలో పరలోకము నుంచి భూమి మీదకి రావడానికి ఒక దేహము కావాల్సిందే.
యేసుక్రీస్తుయే ఒక దేహాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక బాప్తిసమిచ్చు యోహాను గారైనను, ఏలియా గారైనను, మోషే గారైనను, హానోకు గారైనను మరలా భూమి మీద ఉండాలి అంటే వారికి నూతన శరీరం కావలసిందే, బాప్తిసమిచ్చు యోహాను గారి లాగా. ఈ మాటలు మీకు అర్థమైనవి అని నమ్ముచూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథం పుస్తకం కావాల్సినటువంటి వారు మీ అడ్రస్ ని వాట్సాప్ లో పంపించండి. దేవుని కృప మీ అందరికి తోడైండును గాక. మీరు మీ కుటుంబములు ఆశీర్వదించబడి మారు మనసులోనికి వచ్చుదురుగాక. వందనాలు. సెలవు.